వర్ణాశ్రమ లేఖలు 17వ లేఖ ఏమీ తెలియదు అనేది ఎట్లా తెలిసింది? 31 డిసెంబర్ 1945 గత నెల మొదటి వారంలో ఒకనాటి ఉదయాన కేవలం అమాయకుడగు పాంతుడొకడు ఆశ్రమానికి వచ్చి 2-3 రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యమాన్ని అనుభవిస్తూ కొన్నాళ్ళున్నాడు. వెళ్ళబోయే ముందొకనాడు భగవానుని సమీపించి జంకుతూ, స్వామి, ఇక్కడ కూర్చున్న వీరంతా భగవానుని ఏదో అడగడం, తామేదో సెలవిస్తూ ఉండడం సదా జరుగుతూ ఉన్నది. అది చూస్తే నాకు ఆశ కలుగుతున్నది. కానీ ఏం అడిగేందుకు ఏమీ తెలియదు. ఇక తరించేదెట్లాగా అన్నాడు దీనంగా. భగవాన్ సాదరంగా చూసి, మీకు ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది అన్నారు నవ్వుతూ. ఇక్కడికి వచ్చిన వీరంతా అడిగే ప్రశ్నలు, భగవాన్ సెలవిచ్చే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే అయ్యో మనకేమీ తెలియదే అన్న జిజ్ఞాస కలుగుతున్నది స్వామి అన్నాడతను. ఇంకేమీ, మనకు ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు కదా, అదే చాలునే, ఇంకేం కావాలి అన్నారు భగవాన్. అంత మాత్రాన తరించేదెలా స్వామి అన్నాడా పృచ్ఛకుడు. ఎల్లాగేమి, ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా, ఆ తెలుసుకునేవాడెవడని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలియదే ఎలారా తరించడం అన్న తెలివి కలగడం ఎంతో మేలు కదండి అన్నారు భగవాన్. అతడంతటితో సంతృప్తి చెంది చక్కా వెళ్ళిపోయాడు. ఆ భగవద్వాణి యొక్క సారాంశం ఆ పృచ్ఛకునకు అర్థమైనా కాకున్నా మాదృశులకు మంత్రాక్షరములై హృదయ గుహలలో మారుమ్రోగినాయి సుమా.